వెల్కమ్ టు సిటీవీ తెలుగు. మనుబోలు మండలంలోని బద్దెవోలు గ్రామంలో ఆదివారం సాయంత్రం బీజేపీ మండల అధ్యక్షుడిగా వాసిరెడ్డి రామిరెడ్డి ప్రమాణం చేశారు. వెంకన్నపాలెం గ్రామానికి చెందిన ఆయన కొత్తగా నియమితులయ్యారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ నాయకుడు కర్నాటి ఆంజనేయరెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ నేత రవీందర్ రెడ్డి, బీజేపీ నేతలు మోహన్ బాబు, బోలా శ్రీనివాసులు, సంపత్, మాజీ అధ్యక్షులు పెనమల్లి వెంకటకృష్ణారెడ్డి, గాడిమేని సోలమయ్య, ఎస్కే అల్లాబక్షు, కుటుంబ నేతలు, టీడీపీ నేత అడపాల శివకుమార్ రెడ్డి, శానంపూడి సురేందర్ రెడ్డి, హలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ మండల స్థాయిలో బలోపేతానికి ఈ కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది. మండల ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నా మీద పార్టీ కార్యకర్తలు ఇచ్చిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను, కార్యకర్తలను కాపాడుకుంటాను, కార్యకర్తల కోసం పోరాటం చేస్తాను. ఇక్కడ ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఆంజనేయ రెడ్డి గారు నాకు ముఖ్యంగా ఎందుకు నచ్చారంటే సమస్యల పట్ల ఆయన పోరాడే విధానం నచ్చింది. ఆయన స్ఫూర్తిగా తీసుకొని నేను ఈ మండలంలో ఉన్న సమస్యలపై పోరాడుతానని, వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తానని మీకు మీడియా ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను. మన ఆంజనేయ రెడ్డి గారు పోరాడే క్రమం ఇట్లాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉంటే చాలా బాగుందని నా మనసుకు అనిపిస్తుంది. నేను ప్రొడక్షన్ చెప్పలేను, కానీ రాబోయే 2029 ఎలక్షన్లో ఆంజనేయ రెడ్డి గారు గుంటూరు జిల్లా నుంచి ఎమ్మెల్యేగా అవుతారని నా మనస్సాక్షి చెబుతుంది. నేను కారణం చెప్పలేను, ఖచ్చితంగా ఆయన అవ్వాలి. ఆయన లాంటి వ్యక్తి అసెంబ్లీలోకి వెళ్ళి మన జిల్లా సమస్యలపై పోరాడి మనందరికీ న్యాయం చేస్తానని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఈ బాధ్యతను కృష్ణారెడ్డి పార్టీ మాజీ అధ్యక్షుడు, టీఎంసీ డైరెక్టర్ గారు, బోలా శ్రీనివాస్ గారు, ఇంకా పెద్దలు చాలామంది పార్టీలో ఉన్నారు. వీళ్ళందరూ సహాయ సహకారాలతో పార్టీని మనుబోలు మండలంలో బలోపేతం చేస్తాను. ఏ కార్యకర్త అయినా మా దగ్గరికి సమస్య వస్తే మా చివరి రక్తం పోటీ వరకు పోరాడతాం. మా కార్యకర్తలకు అన్యాయం చేస్తే, మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఎంతటి నాయకుడైనా, సాక్షాత్తు స్టేట్ లెవెల్ నాయకుడైనా వదిలిపెట్టము.